పెట్టండి చెవు దగ్గర. హలో హలో, మేము దొనకొండలోని బెరాక చర్చ్ నుంచి మాట్లాడుతున్నాం. ఏదో ఒక కొండలే అమ్మా, అది దొనకొండ అవ్వచ్చు, వినుకొండ అవ్వచ్చు, ఇంకా ఏదో ఒక కొండ అవ్వచ్చు. ఈరోజు మా VBSలో ఫైనల్ డే కదా, ఓకే, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాము. అదే కదా అహరోన్ అంకుల్ వాళ్ళ చర్చినా? అవును. ఓకే ఓకే, మరి ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే తినటం స్టార్ట్ చేశా. ఇప్పుడే తినటం స్టార్ట్ చేశారా? ఈవినింగ్ స్నాక్స్. ఈవినింగ్ స్నాక్సా? అవును, మధ్యాహ్నం తిన్నది అరిగిపోయింది, తింటున్నాం. సరే సరే, తొందరగా రండి. దొనకొండ రైల్వే స్టేషన్ ముందు బాగా తింటున్నాం. వస్తున్నాం ఒక గంటకు వస్తాం. గంటకు కాదు, ఒక్క నిమిషంలో రావాలి. ఒక్క నిమిషంలోనా? మా పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. అవునా? బాగా అలసిపోయారు. సరే సరే, కరెంట్ లేదు, అసలే కరెంట్ లేదు, చెమటలు వస్తున్నాను అయితే. సరే ఓకే ఓకే బాయ్. పిల్లలు ఫోన్ పాకెట్లో పెట్టుకోండి, మళ్ళీ మనకు ఉపయోగం ఉంది దానివల్ల, అందుకని. వస్తున్నాడంట. ఏదో లోకంలో ఉంటున్నాడు, కాన్సంట్రేషన్ అటు కాదు, ఎటు నుంచి వస్తున్నాడంట? రైల్వే స్టేషన్ వైపు నుంచి కదా. అదే వస్తాడు, ఇటు నుంచి వస్తాడు, ఈ తలుపులోంచి వస్తాడు. అటు నుంచి వచ్చాడా? ఇటే చూస్తున్నాను కదర్రా నేను. ఏంట్రా నాకు కనిపించట్లేదు కదా? అటే 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 చూస్తున్నాను. ఇటా? ఈ అబ్బాయా? ఏరి మరి నాకు కనిపించలేదు. నాకు కనిపించడు. పిల్లలు చెప్పండి, ఇంక చాలే రా అని చెప్పండి. మేము చూసాంలే రా అని చెప్పండి. బాగున్నావా అని అడగండి. అక్క బాగున్నాను, మీరు బాగున్నారా? మగపిల్లలు బాగున్నారా? మగ అంకుల్స్ బాగున్నారా? ఏంటి మగ తాతయ్యలు బాగున్నారా? ఆడపిల్లల్ని అడగవా? మగ పిల్లలు మగ తాతయ్యలు అంటున్నావు. ఆడపిల్లలు అంటే నాకు సిగ్గు అక్క. సిగ్గా? చూడు, మా అమ్మాయిలందరూ ఎంత చక్కగా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే కానీ వాళ్ళ కళ్ళు వైపు చూస్తుంటే నాకు భయం అక్క. అబ్బో, మామూలు భయం కాదు. ఎందుకు? వాళ్ళు కళ్ళు పీకెట్టుకున్నారు. అంత ఊరి చూస్తున్నారా? అదిగో మా ఫ్రెండ్ ఉంది బొక్క. నీ ఫ్రెండా? ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చింది. ఓ, ఆ పిల్ల అంటే నాకు భయం. నిజమా? ఆ పిల్ల కొట్టేసిద్ది, తన్నేసిద్ది. ఓహో, సరే కానీ ఇంతకు నీ పేరేంటో, నీ ఊరేంటి, ఏం చెప్పవేంటి? నా పేరు పండు. మా నాన్నగారి పేరు గుండు. మా చిన్న తాత పేరు అరగుండు. మా పెద్ద తాత పేరు బోడిగుండు. అబ్బబ్బా, ఇంకా ఆపయ్యా నీ గుండు స్టోరీ. అక్క, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? ఆస్ట్రేలియా పైన ఆకాశం కింద నుంచి వచ్చాను. అరే రే, ఏంటి అట్లా ఇట్లా చూస్తున్నావు? అంటే ఆ పిల్లలు బాగా పొట్లు ఎక్కడి నుంచి పిగులు వచ్చారో అర్థం కాక, ఈ లోపల బయట ఎక్కడ చూసినా పిల్లలు వాళ్ళతో పెద్దోళ్ళు కూడా పొట్లు ఉన్నారు బయట. ఈరోజు స్నాక్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళేటప్పుడు ఏంటి వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్ అంటావు? మధ్యాహ్నం కేక్ ఇచ్చారు. అవును. ఉదయం కేక్ ఇచ్చారు, సాయంత్రం ఏమి ఇవ్వాల. అయితే మధ్యలో పలావు చికెన్ పెట్టారు. అది తిన్న దగ్గర నుంచి నా కడుపులోకి కోడి మాంసం వెళ్ళి కోడి చెలికినట్టు చెలుగుతుంది. మధ్యాహ్నం నుంచి ఏదేదో జరుగుతుంది పొట్టలో. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లో కూడా కోడి పెడితే తింటావుగా? అంటే అవన్నీ చెప్పకూడదు. అది సరే గాని చూడు, మా పిల్లలు నచ్చారా? మా VBS ఫైనల్ డే ఈ రోజు చాలా నచ్చారు. పీటర్ అన్నయ్య నచ్చాడు, యోధా అన్నయ్య నచ్చాడు, మళ్ళీ పీటర్ అన్నయ్య కొడుకులు నచ్చారు, యోధా అన్నయ్య కూతురు నచ్చింది. ఇందాకొచ్చి యాక్షన్ మామూలుగా చేయట్లేదు. నిజమా? అసలు చిన్న పిల్ల
నేను చూసి సిగ్గుపడ్డా. అయ్యో. ఎందుకో తెలుసా? ఆ, అసలు ఊగిపోతుంది, ఆ, మామూలు కాదు, ఓహో. బ్రహ్మాండంగా. ఉమ్, ఆ ఆ, చెప్పు ఇంకా ఇంకా. అసలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆ, అసలు ఎర్రగా బుర్రగా. సరే గాని మా పిల్లల్ని ఆ థీమ్ ఏంటో అడిగావా, అంశం ఏంటో అడిగావా? ఏం వాళ్ళేంటి చెప్పేది, నేను కూడా చెప్పేస్తా. నువ్వు చెప్తావా? ఎస్, చెప్పు. చేంజ్. ఏంటిది? చేంజ్. చేంజా? Yes. తెలుగులో చెప్పు. మార్పు. మార్పు అంటే ఎలాంటి మార్పు నీకు తెలుసు? చాలా మార్పులు. రైల్వే స్టేషన్ తీసేసి విమానాశ్రయం కట్టాలనే ఆలోచనలో ఉన్నా. అదా మార్పు అంటే? ఎస్. దొనకొండ తీసేసి, దొనకొండ పేరు తీసేసి ఒట్టి కొండ పెట్టాలనుకుంటున్నా. అదే మార్పు అంటే? మరి అబ్బాయిలని అమ్మాయిలుగా మార్చేస్తా, అమ్మాయిలని అబ్బాయిలుగా మార్చేయాలి. అమ్మో. కింద నడవకుండా ఆకాశంలో నడిచే బ్రిడ్జీలు కడతా. అమ్మో అమ్మో, ఏంటి ఇదేం మార్పు? మరి ఏంటనుకుంటున్నారు? మా పిల్లల్ని చెప్పమంటావా మార్పు అంటే ఏంటో? మీ పిల్లలు చెప్పే బదులు నేనే చెప్తా. సరే చెప్పు. ఇప్పటి వరకు ఫుడ్ తింటున్నారు, రేపటి నుంచి గడ్డి తినాలి. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? మా పిల్లలు షాక్ అయిపోతున్నారు. నిన్న కోడి గుడ్డు తిన్నారు, రేపటి నుంచి గాడిద గుడ్డు తింటారు. మార్పు అంటే అదే? మరి అదే. పిల్లలు హలో చెప్పండి. హలో, వెల్కమ్ చెప్పండి. హలో పిల్లలు, బాగున్నారా? అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో. నోరమయ్య మయ్యగలు వెళ్తాయి. పిల్లలు నీ పేరేంటని అడగండి. నా పేరు స్వీటీ. స్వీటీ బాగుంది కదా, వెల్కమ్ స్వీటీ అని చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిల్లలు బాగున్నారా? అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో. స్వీటీ, నాకే దుఃఖంగా ఉంది. నీకు దుఃఖంగా ఉందా? ఆ అమ్మాయిని పలకరించినట్టు నన్ను ఎందుకు పలకరించలేదు? అవును, నిన్ను కూడా. వీడికి నోటి నిండా పళ్ళు, పొట్ట నిండా కుళ్ళు. అబ్బాబ్బా, వీడికి అసూయ ఎక్కువ. అవును స్వీటీ. నీకేమో గర్వం ఎక్కువ. అందం ఉందని భలే గర్విస్తా ఉంటది ఈ అమ్మాయి. అరే రే స్వీటీ, వీడు ఎప్పుడు ఓర్చుకోలేడు. అవును స్వీటీ. ఏసైని చేర్చుకోలేదు. అవును స్వీటీ. అక్క, వీడు ఏదేదో చెప్పుంటాడే వచ్చి. స్వీటీ చెప్పమంటావా? స్వీటీ అక్క ఏమన్నాడో తెలుసా? మార్పు అంటే కోడిగుడ్డు కాదు, గాడిద గుడ్డు తినాలి. మార్పు అంటే ఇంకా ఏం చెప్పాడు పిల్లలు? ఇంకా ఏమేమో చెప్పుకొచ్చాడు. అక్క, అబ్బాయిలు అమ్మాయిలుగా మార్చేస్తానంటే వాడి ముఖం. స్వీటీ అక్క చెప్పు స్వీటీ. వీడి గురించి మా ఊర్లో ఏమంటారు తెలుసా? వీడి పేరేంటో తెలుసా? ఇక్కడ పండు అని చెప్పుంటాడు. అవును, పండు, సన్ ఆఫ్ గుండు, అరగుండు, బోడిగుండు ఏదో పెద్ద చెప్పాడు. వాడి ముఖం. వాడిని మా ఊర్లో బిల్డప్ బాబాయ్ అంటారు. బిల్డప్ బాబాయ్. అన్ని ఎచ్చులు. అంతేనా? ఎచ్చులు పిందే. అరే రే, అన్ని గొప్పలకు పోయి తిప్పలు పోతా ఉంటాడు. అవును స్వీటీ. ఒకటి నిజం ఉండదు. అవును, వాళ్ళు మార్పు లేదు. పిల్లలకి చాలా చెడ్డ మాటలు చెప్పాడు స్వీటీ. అవును, వాడు చెడ్డోడు కాబట్టి చెడ్డ మాటలే చెబుతాడు. ఏంటమ్మా నాడు నుంచి చూస్తున్నాను? చెడ్డోడా చెప్పమ్మా, ఇంకా చెప్పు నా గురించి. చెప్పేది ఏముందిలే, వీడంత ఎదవ ఎవరు. ఎదవా? ఇంకా చెప్పమ్మా. రోడ్లు ఎమ్మడ తిరుగుతాడు, సినిమాలు చూస్తాడు, చెడ్డ స్నేహం చేస్తాడు, బూతు మాటలు తిడతాడు. ఈడే చెప్పుకుంటున్నాడు అన్ని. వాడి సంగతి అంతా ఆడే చెబుతున్నాడు కదా స్వీటీ. అవునక్క, వాడు ఊర్చుకోలేడు. అవును స్వీటీ. వాడికి ఓర్పు తక్కువ. స్వీటీ వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్ ఎప్పుడు అడుగుతున్నాడు స్వీటీ. వాడు తిండిపోతూ, తిరుగుపోతూ, వాడు నిద్రపోతూ. అవును స్వీటీ. వాడు తిట్టుపోతూ. చెప్పమ్మా ఇంకా చెప్పు. సినిమా పోతూ, పోతూ చెప్పమ్మా నా గురించి ఇంకా. అక్క స్వీటీ ఏమి లేదు, ఇస్రాకంట ఎగిరెగిరి పడిద్దంట. అవును స్వీటీ. అంటే నేను ఇస్రాకురా? ఎగిరెగిరి పడేవాళ్ళ? ఎంత ధైర్యం!
అక్క ఆ, అరిచే కుక్క కరవదంట. అవును స్వీటీ. అంటే నేను కుక్కరా? అసలు నేను కుక్కరా అంటరా? చి ఈ స్వీటీ నా పరువు తీసేస్తుంది ఆడపిల్లల ముందు. నేను 100 జిల్లాలకు అందగాడినైతే నా పరువు తీసేస్తుంది ఈ అమ్మాయి. స్వీటీ అక్క ఇంకా ఏమన్నాడు తెలుసా? ఆ. అమ్మాయిల్ని చూడాలంటే నాకు సిగ్గు, నేను అమ్మాయిల వైపు చూడను అన్నాడు. ఆడు ముఖం ఎవడు చూస్తాడు? ఆడు ముఖం ఒకసారి అద్దంలో చూసుకోమను. అదే కదా. అమ్మాయిలు చూడాలంటే ఈయన చూడాలంటే సిగ్గు అందరికి ఎగిటి ఎత్తది. ఈయన చూస్తే ఈడు ముఖాన్ని చూస్తే ఆడి ముక్కు ఎందుకైందో తెలుసట. ఆ ముఖ్యంటే అలా ఊగిసలాడుతుంది. ఎందుకో చెబుతాను వినండి. ఒక్కసారి ముట్టుకొని చూడండి. ఈడు ఊరికి వెళ్తా అబ్బా బస్ స్టాండ్ అబ్బా ఊరుకోండాక, అసలు ప్లాస్టిక్ జజ్జరే. ఆ? అతికించుకున్నావా? ఊరుకోండాక, ముక్కు అతికించుకున్నావా? ఆ అమ్మాయి చదువుతుందిగా వినండాక. ఆ చెప్పు స్వీటీ. అక్క బస్ స్టాండ్ లో నుంచొని బస్ కోసం చూసేవాడు ఎవడైనా నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడా? కాదు కదా. వీడు నల్ల కళ్ళజోడు పెట్టుకొని పోజులు ఇచ్చుకుంటూ జేబుల్లో చేసుకొని ఆ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు ఎదురు చూసే వైపే ఒక ఆమె లేడీ ఆడ నుంచుంది, టిప్ టాప్ గా నుంచుంది. ఆమెను గమనించుకోలే వీడు. ఆమె ఏం చేసింది? నా వైపే చూస్తున్నాడు వీడు, ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు అనుకుంటే మెల్లిగా దగ్గరకు వచ్చింది. ఎర్రా ఇందాక నుంచి చూస్తున్నాను, నల్ల కళ్ళజోడు పెట్టుకుని నా వైపు చూస్తావా అని చెప్పి ముగ్గు మీద ఒక గుద్దు గుద్దింది. అబ్బా పంచ్ దెబ్బక పచ్చడయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. అబ్బా తీరా ఆమె ఎవరో తెలుసా? పోలీస్ ఎస్ఐ అంట, లేడీ ఎస్ఐ అంట. అరే రే వీడికి తెలియదు పాపం. అమాయక చక్రవర్తి డాంబికంగా మాట్లాడతాడు కానీ వీడంత పిచ్చోడు ఎర్రోడు ఎవడు లేడు. అదే కదా. చెప్పమ్మా, ఇంకా చెప్పు. వీడికి భయం, చీకడంటే భయం, ఇంకా పోలీసు వాళ్ళంటే భయం, దొంగలంటే భయం. చెప్పమ్మా, ఇంకా నా గురించి చెప్పు. చరిత్ర చెబుతున్నా. అక్క స్వీటీ వీడు యేసుప్రభుని నమ్ముకోమంటే నమ్ముకోకుండా ఇదిగో ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. రావటం వస్తాడు కానీ VBS కి ఏసైన హృదయంలో చేర్చుకోడు. ఉట్టి స్నాక్స్ కోసం వస్తున్నాడు. అది తిండి కోసమే వస్తాడు. అక్క ఈ మధ్య వీడు సూపులు కూడా విచిత్రంగా తయారైనవి. నిజమా? దొంగ సూపులు చూస్తున్నాడు. బాబోయ్, చూపులు కూడా విషపు చూపులు అయిపోయినాయి. అయితే స్వీటీ మా పిల్లలకి మార్పు అంటే చేంజ్ ఫర్ ఎ బెటర్ యాటిట్యూడ్ గురించి ఏమైనా చెప్తావా? చెప్తానక్క. చెప్పు స్వీటీ. నేను యేసుప్రభుని నమ్ముకోక ముందు చాలా చెడ్డ జీవితం ఉండేది. అరే బూతులు మాట్లాడేదాన్ని, సినిమాలు చూసేదాన్ని, చెడ్డ స్నేహం చేసేదాన్ని, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండేవి, అలాగే డిసోబీడియన్స్ ఉండేది, అవిధేయత. మమ్మీ చెప్పిన మాట వినేదాన్ని కాదు, సరిగా చదివేదాన్ని కాదు, స్కూల్కి వెళ్తున్నాను కానీ కాలక్షేపంగా వెళ్ళేదాన్ని, అరేరే సరిగా చదివేదాన్ని కాదు, మార్కులు సరిగా వచ్చేవి కాదు, రౌడీ మోకతో తిరిగేదాన్ని, అరేరే అల్లరి మోకతో ఉండేదాన్ని. అయితే ఒకానొక రోజు ఇలాగే ఇలా చిల్డ్రన్ రిట్రీట్కి వచ్చినప్పుడు యేసయ్య నాతో మాట్లాడాడు. నా బ్రతికే మారిపోయింది. నీ బ్రతికే మారిపోయింది. నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేసినాయి. నీ హృదయంలో యేసయ్యని చేర్చుకున్నావా? చేర్చుకున్నాను. యేసయ్య నేను పాపిని, నా పాపములు క్షమించు అని యేసయ్యని అడిగాను. అడిగినప్పుడు యేసయ్య నా పాపములు సంపూర్తిగా క్షమించాడు. అవునా స్వీటీ? అవును, నా బ్రతుకులో మార్పు వచ్చింది. చేంజ్. అదే గొప్ప మార్పు. అవును స్వీటీ. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళలో కూడా ఆ మార్పు రావాలి. అవును స్వీటీ. లేకపోతే చాలా కష్టం. అవును స్వీటీ. సుందర్ సింగ్ అన్నయ్య ఒక పాట రాశాడు కానీ అది నేర్పించాడో లేదో తెలీదు. పాడు స్వీటీ. నా ప్రవర్తనలో మార్పు రావాలి, నా మాటలలో మార్పు రావాలి, నా నడకలో మార్పు రావాలి, నా విశ్వాసములో మార్పు రావాలి. చేంజ్ మై
Jesus, change my attitude, change my life, Jesus, change my attitude. చిన్న చిన్న పిల్లలము మేము యేసయ్యకు ఎంతో ఇష్టలం. చిన్న చిన్న పిల్లలము మేము యేసయ్యకు ఎంతో ఇష్టలం. అక్క, స్వీటీ చాలా బాగా పాడావు స్వీటీ. అలాంటి మార్పు రావాలి. అవును స్వీటీ. వీళ్ళ మార్పు లేదు. అవును స్వీటీ. వీడి బ్రతుకులో మార్పు లేదు. అవును స్వీటీ. ఊరుకోండి అక్క, మాట అంటే నా మీద వేసి పడుతుంది ఈ అమ్మాయి. చిచ్చి చిచ్చి, మా గురువు గారు ఫోన్ చేశాడు, ఇల్లు వస్తా. సరే వెళ్ళి రేపో. అక్క, స్వీటీ జాగ్రత్తగా ఉండాలి. అవునా? నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతకుచూ తిరుగుచుంటాడు. ఈ పిల్లల మధ్యలోనే తిరుగుతా ఉంటాడు. అవునక్క. అమ్మో, వాడు చాలా డేంజర్. అదే చేతులు కట్టుకోకుండా ఉంటే వాడి పిల్లలే అంటాడు. అవును. సరిగా కూర్చోకపోతే వాడి పిల్లలే అంటాడు. అవును. కాళ్ళు కట్టుకోకుండా వంకర టింకరగా కూర్చుంటే వాడి పిల్లలే అంటాడు. స్వీటీ, అయితే కొంతమంది పిల్లలు వాడి ట్రాప్ లో ఉన్నారు కదా. అవునక్క. అవును స్వీటీ. అక్క, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు? సౌండ్ పెట్టు, సౌండ్ కొంచెం పెంచు. సౌండ్ అంటే పెంచండి. పిల్లలు బాగున్నారా? పాటలు నేర్చుకున్నారా? కథలు విన్నారా? ఒక్క మాట చెబుతా, అన్నీ వదిలేయండి, అన్నీ విడిచిపెట్టండి. నేను చెబుతున్నా, ఈ ప్రపంచం నా గుప్పిట్లో ఉంది. నన్ను నమ్మండి, నా కోసం బ్రతకండి, బూతు మాటలాడండి, దొంగతనాలు చెయ్యండి, సినిమా పాటలు పాడండి, డాన్సులు వేయండి, మోసం చెయ్యండి, బూతు మాటలు మాట్లాడండి. మీకు కూల్ డ్రింక్స్ ఇప్పిస్తా, చికెన్ పలావ్ తినిపిస్తా, రోజుకి 5 సినిమాలు చూపిస్తా, గేమ్స్ ఆడిపిస్తా, పబ్జి డౌన్లోడ్ చేపిస్తా, ఫ్రీ ఫైర్ ఆడిస్తా. నా మాట నమ్మండి. స్వీటీ, నువ్వు అన్నట్టుగానే సైతాన్ గాడు వచ్చేసి పిల్లల్ని మారండి మారండి, నా బిడ్డలుగా మారండి, మీకు టీవీలు ఇస్తాను, ఫోన్లు ఇస్తాను, మీకు కూల్ డ్రింక్స్ ఇస్తాను, అవి ఇవి మభ్య పెట్టేస్తున్నాడు స్వీటీ. అవునా? అసలు సైతాన్ గాడికి ఇక్కడ ఏమి పని? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటా. నిద్రపోయేవాళ్ళు నా బిడ్డలే, అల్లరి చేసేవాళ్ళు నా బిడ్డలే. చేతులు కట్టుకోకుండా, నోటి మీద వేలేసుకోకుండా, సరిగా కాళ్ళు కట్టుకోకుండా, లైన్లో కూర్చోకుండా ఉన్న వాళ్ళంతా నా బిడ్డలే, నా బిడ్డలే. అరే వెలసన్నగా బాగున్నావా? ఒరే యశయ్య బాగున్నావా? ఒరే జాన్ బాబు
బాగున్నావారా? నేర్చుకున్నావా పాటలు? వదిలేయండి. స్వీటీ అక్క చూసావా, నేర్చుకున్న పాటలు వదిలేయమంటున్నాడు, నేర్చుకున్న పాఠాలు మర్చిపోమంటున్నాడు. వాడి బుద్ధి అది అక్క. అవును స్వీటీ, కుట్ర బుద్ధి. అవును వీడి బుద్ధి ఆ, పండుగాడికి వచ్చింది. అవును స్వీటీ. అసూయ, ఆ, వీడికి ద్వేషం, ఆ, వాడికి కోపం, ఆ, వాడికి కుళ్ళు. ఆ, వీడు కుళ్ళాడు. చెడ్డ మాటలు. అక్క స్వీటీ వీడి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పిల్లలు తరిమేద్దామా? సైతాను గాని తరిమేద్దామా? స్వీటీ యేసు నామం అంటే ఆ. వాడికి 2 1 2 2 పడిపోతాయి. నన్ను అవమానపరుస్తున్నారు. పిల్లలు స్వీటీ ఆనాడు ఆదామవ్వలను మోసగించింది నేనే, కయీనును కయబేలును చంపమంది నేనే, సంసోనుని పాపములో పడేసింది నేనే, యేసు ప్రభుని శోధించింది నేనే. స్వీటీ ఆ, యేసునామములో సైతాన పారిపో అని చెప్పమా. అవునక్క. పిల్లలు అందరూ యేసు ప్రభు నామములో చెప్పండి. సైతానా వెళ్ళిపో. యేసునామములో సైతాన ఆ, పారిపో. నామములో సైతాన పారిపో. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అక్క స్వీటీ వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు? ఎవరు ఏడుస్తున్నారు? పండుగాడు. పండుగడా? ఆ, ఏది వాడి పిలు, వాడితో మాట్లాడదాం. హలో పండు. అక్క చాలా బాధకుందక్క. ఏంటి దిగులుగా ఉన్నావు? ఇంతకాలం నుంచి ఆ, నన్ను నేను మోసం చేసుకున్నానక్క. అయ్యో. అబద్ధాలు, ఆ, దొంగతనాలు, ఉమ్, చెడ్డ మాటలు, ఉమ్, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఉమ్, ఇవన్నీ ఆ, చేసి ఉమ్. సాతానుగాడు అనుచరుడిని అయిపోయానక్క. అరెరే, సాతానుగాడు మాటే విన్నాను ఇంతకాలం నుంచి. అయ్యో. ఇప్పుడే తెలుసుకున్నా, అవునా? యేసు ప్రభు కన్నా ఆ, సాతానుగాడి శక్తి తక్కువని తెలుసుకున్నానక్క. ఓకే పండు. చాలా బాధేసిందక్క. అరెరే, నా తప్పులు ఒప్పుకుంటున్నానక్క. అవునా పండు? యేసయ్య సన్నిధిలో ఆ, నా పాపాలన్నీ ఒప్పుకున్నానక్క. ఓకే పండు. పిల్లలు చప్పలు కొట్టండి. పండులో మార్పు వచ్చింది. చూసారా? ఎలాంటి కఠినమైన హృదయమనైనా యేసయ్య మార్చగలడు. అవును స్వీటీ. అక్క ఆ స్వీటీ, ఎలాంటి వాడినైనా, తిట్టుబోతునైనా, తిరుగుబోతునైనా, ఎంత చెడ్డ మాటలు మాట్లాడేవాడైనా, ఎంత ఘోర పాపినైనా. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. అవును స్వీటీ. ఆయన ఈ లోకానికి ఆ, మానవ రూపిగా వచ్చి ఆ, దెబ్బలు తిన్నాడు, ఉమ్, గాయపరచబడ్డాడు, ఉమ్, హేళన చేయబడ్డాడు, ఉమ్. తృణీకరించబడ్డాడు, అవును స్వీటీ. విలువైన రక్తాన్ని చిందించాడు. ఏ పాపం ఎరుగని యేసయ్య మన కోసము ఆ, ఆయన పాపముగా చేయబడ్డాడు, అవును స్వీటీ. శాపగ్రాహి అయ్యాడు. అవును స్వీటీ. యేసయ్య మన కోసము ఆ, చనిపోయి ఆ, సమాధి చేయబడి ఉమ్, 3వ దినాన తిరిగి లేచాడు, అవును స్వీటీ. పరలోకానికి వెళ్ళాడు. అవును స్వీటీ. యేసయ్య రాబోతున్నాడు. అవును స్వీటీ. తమ్ముడు, చెల్లి, స్వీటీ అంతేకాదు, ఆ. ఇక్కడ ఎవరెవరైతే వారి హృదయాలను వారి జీవితాలను యేసు ప్రభు వారికి ఇచ్చారో ఆ. వాళ్ళందరి కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు కదా. అవును, పరలోకములో ఆ, బంగారపు టిల్లు ఉంటుంది. అవును స్వీటీ. అక్క ఆ, అది అక్కడ ఏడుపు ఉండదు, అవును పళ్ళు కొరగడం ఉండదు, అవును స్కూల్కి వెళ్ళాల్సిన పని ఉండదు,
చేయదు, అవును వ్యాధి బాధలు ఉండవు, అవును కరోనా వైరస్ ఏం చేయదు. అవును స్వీటీ. అక్కడ ఎప్పుడు సంతోషమే. స్వీటీ అక్క. అయితే ఈ 3 రోజుల్లో ఎవరెవరైతే యేసు ప్రభు వారిని తమ హృదయంలోనికి ఆహ్వానించారో ఆ. వాళ్ళందరూ పరలోక రాజ్యంలో స్థలం సంపాదించుకున్నట్టేనా? అవునక్క. ఓకే ఎవరి స్వీటీ. పేరేనను ఆ. జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల ఆ. వాడు మాత్రమే అగ్నిగుండములో. అమ్మో, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ. వారి పేర్లు జీవగ్రంథములో ఉంటాయి. అంటే పరలోక రాజ్యం. అవును. అబ్బా, బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు, సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం, సుందరమైన రత్నాల రాసుల పరమపురం. అద్భుతమైన పురమక్కది. అవును స్వీటీ. అందులో స్థానం సంపాదించుకుంటే ఆ, నరకగుండం నుంచి తప్పించుకుంటాం. అవును స్వీటీ. అంతేకాకుండా స్వీటీ, అక్క మధ్యాహ్నము ఆ. సుందర్ సింగ్ అంకుల్ ఆ. యేసు ప్రభు వారు రెండోసారి రాబోతున్నారని చెప్పారు స్వీటీ. అవునవును, ఆ, ఆయన రాబోతున్నాడు. ఆ, ఆయన వచ్చే సమయానికి ఆ. ఎవరైతే యేసు ప్రభుకి తమ హృదయాలు ఇచ్చుంటారో, ఓ, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో ఆ, వారు లేపబడతారు. ఓ, మొదట సమాధుల్లో ఉన్నవారు ఆ, లేపబడతారు. ఓకే. ఆ తర్వాత సజీవులమైన మనము ఆ, ఆయనతో కూడా కొనిపోబడతాం పరలోక రాజ్యం. మహిమా దేహాలతో. వావ్. అక్క, ఆ, చిన్నారులు చాలా మంది ఆ, యేసు ప్రభుని నమ్ముకున్నారు. అవును స్వీటీ. ఇంకా నమ్ముకోకుండా, ఆ, ఇందాక తీర్మానం చేసుకోకుండా ఆ, ఉంటే, ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా, ఆ, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఓకే స్వీటీ. ఇదే రక్షణ దినము. ఓకే స్వీటీ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన ఓకే. చేసుకుందాం. ఆ, సరే అయితే ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి అవకాశం ఇస్తున్నావా? ఇద్దాం అక్క. ఓకే అయితే అందుగాడు మార్పు చెందాడు. పండు మార్పు చెందాడు కదా. అవును, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇంకా అవును. ఎవరైనా పండు లాగా ఉంటే ఆ. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామా? చేద్దాం అక్క. 1 ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీదకి. 2 జాయిన్ యువర్ హ్యాండ్స్, చేతులు జోడించాలి. 3 క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. నాతో ఈ ప్రార్థన రిపీట్ చేయండి. అందరూ నాతో ఈ ప్రార్థన రిపీట్ చేయాలి. మా ప్రియమైన మంచి యేసయ్య,